వేయి చేతులతో నదిని అడ్డగట్టాడు. నదీ ప్రవాహం ఆగిపోయింది. భయంతో నది వెనక్కి ప్రవహించింది. సముద్రం అల్లకల్లోలమైంది. పాతాళలోకంలోని అసురుడు కూడా భయపడ్డారు. తన మీదకి ఎదురు తిరిగినటువంటి రావణాసురుణ్ణి కూడా బంధించి మాహిష్మతులు ఖైదు చేశాడు. తరువాత పులస్త్య మహర్షి అభ్యర్థన మేరకు రావణాసురుణ్ణి విడిచిపెట్టాడు. చిత్రబాను అంటే అగ్నిదేవుడు భిక్షకు వచ్చినప్పుడు 7 ద్వీపాల్లోని పంటలు, లతలు, వృక్షాలు వీటిని దానంగా ఇచ్చాడు. 85,000 సంవత్సరాల పాటు ధర్మబద్ధంగా భూమిని పాలించాడు. ఆయన కాలంలో ప్రజలకు ఎటువంటి దుఃఖం కానీ, రోగం, అకాల మరణం కూడా సంభవించలేదు. ప్రజలంతా సుఖంగాను ధర్మంతో జీవించారు. యుధిష్ఠర, ఇప్పుడు అనగనామం యొక్క మహిమను చెప్తాను, జాగ్రత్తగా విను అని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పడం కొనసాగించాడు. అగము అంటే పాపం. ఈ పాపం 3 విధాలుగా కలుగుతుంది. చిత్తంతో అంటే మనసుతో, వాక్కుతో అంటే మాటలతో, కర్మతో అంటే చేతలతో. ఈ 3 రకాల పాపాలను నాశనం చేసేవాడు అనగుడు. అతనే దత్తాత్రేయుడు. అనగుడిని విధి విధానంగా పూజిస్తే 8 గుణాలు, 8 ఐశ్వర్యాలు కలుగుతాయి. అనేక యోగ సిద్ధులు కూడా లభిస్తాయి. భక్తితో దత్తనామాన్ని స్వీకరించిన పాపాలన్నీ క్షీణిస్తాయి. ఈ జగత్తును పాపరహితంగా చేసే అనగుడు నా అంశే అని తెలుసుకో. కార్తవీర్యార్జునుడికి లభించిన మహిమంతా అనగదేవుని యోగాచార్య కృప వల్లే. ఆ యోగి వరం పొందిన కార్తవీర్యార్జునుడి ద్వారా మధ్యలోకంలో అనగాష్టమి వ్రతం ప్రసిద్ధి చెందింది. ఇది విన్నటువంటి యుధిష్ఠిరుడు మరింత కుతూహలంగా ఇలా అడిగాడు, కేశవ, పొండరీక్ష, కార్తవీర్యార్జునుడు చేసిన ఈ వ్రతం ఏంటో, దాని మంత్రాలు, సమయాలు, తిథులు అన్నీ నాకు వివరంగా చెప్పండి. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరణ ఇచ్చాడు. మధురమైన చిరునవ్వుతో మాట్లాడుతూ, కుంతిపుత్ర, విను. మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి, అదే అనగాష్టమి. ఆ పవిత్ర దినాన జరిగే ఈ వ్రతం అద్భుతమైనది. యుధిష్ఠరుడు మరింత ఆసక్తిగా విన్నాడు. మొదట వ్రత విధానాన్ని చెప్తున్నాను, విను అని ఇలా చెప్పాడు శ్రీకృష్ణుడు. పవిత్రమైనటువంటి భూమిని శుద్ధి చేయాలి. అక్కడ అష్టదళ పద్మ చిత్రాన్ని గీయాలి. కలశాల్లో గాని, పద్మాల్లో గాని, లేదా దర్భల మీద కానీ అనగా దంపతులు స్థాపించాలి. అనగుడు వాసుదేవుని అంశ, అనగా లక్ష్మీదేవి అంశ. వారి పుత్రులు ప్రజ్ఞంనాథులు. ఈ